ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకొని, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్, మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మంగళవారం. ఈ మంగళవారం రోజున మనం అమ్మవారిని పూజించుకొని ఏదో ఒక పరిహారం కానీ మంత్రం కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం. అందరూ కూడా పరిహారాలు మంత్రాలు చేయలేని వాళ్ళు, మేము దూరంగా ఉన్నాము, పూజలు చేయలేకపోతున్నాము, అమ్మవారికి కనీసం దీపం కూడా పెట్టుకోలేని ఆ పరిస్థితుల్లో ఉన్నాము, దూరంగా ఉన్నాము, ఇంటికి అందుబాటులో లేము, మాకు ఆ ఫెసిలిటీ లేదు అనుకున్న వాళ్ళు మీరు మేనిఫెస్టేషన్స్ అనేటివి చేసుకోవచ్చండి. అంటే స్విచ్ వర్డ్స్ అన్నమాట. స్విచ్ వర్డ్స్ ఏంటి అంటే ఇంగ్లీష్ వాళ్ళ మంత్రాలు. ఈ మంత్రాల్ని మనం ఈ విశ్వానికి మనం మనసులో ఏదైతే అనుకొని, అది డబ్బు అవ్వచ్చు, లేదంటే ఒక కోరిక అవ్వచ్చు, ఒక ఆశ అవ్వచ్చు, మన సమస్య అవ్వచ్చు, ఏదైనా సరే విశ్వంతో మనం చెప్పుకోవడం అన్నమాట. ఈ స్విచ్ వర్డ్స్ను ఉపయోగించి మనం విశ్వానికి గనక, అంటే ఈ ప్రపంచానికి కూడా, ప్రపంచం వేరు విశ్వం వేరు అంటే రెండుగా చెప్పవచ్చండి. ప్రపంచం అంటే పంచభూతాలు, అలాగే దిక్పాలకులు కలిసి ఉండేదాన్ని ప్రపంచం అంటాం. విశ్వం అంటే అంతకు మించి. ఈ విశ్వానికి కానీ ప్రపంచానికి కానీ మన మనసులో అనుకున్నటువంటి మాట అనేది విశ్వానికి ప్రపంచానికి తెలియజేయడం కోసమే ఈ స్విచ్ వర్డ్స్ని మనం వాడతాం. ఈ స్విచ్ వర్డ్స్ను ఉపయోగించి మనం విశ్వానికి గనక మన మనసులో ఏదైతే మనం కోరుకొని, అది డబ్బైనా కావచ్చు, మనం ఎంత డబ్బైతే అనుకొని విశ్వాన్ని అడుగుతామో అది మన అన్కాన్షియస్ మైండ్కి అలా ఉండిపోయేలా మనం గట్టిగా మన అన్కాన్షియస్ మైండ్లో స్థిరంగా నిలిచిపోయి మన కోరిక అనేది బలంగా అడగడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేటివి మనం ఉపయోగపడతాయి. కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ను ఉపయోగించి విశ్వాన్ని మనం ఏ విధంగా అడగాలి, ఎలాంటి స్విచ్ వర్డ్ని ఉపయోగించి విశ్వాన్ని మనం డబ్బును కానీ ఏదైనా మన కోరికను కానీ అడగాలి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, డబ్బులు అనేటివి మనకు ఎవ్వరు కూడా అప్పుగా కూడా ఇచ్చే పరిస్థితులు అనేటివి లేవు ఈ రోజుల్లో. మనకు కష్టంలో ఉన్నాము, డబ్బు రావాలి, సంపాదించుకుంటున్నాము, ఆ సంపాదన అనేది మన చేతిలో నిలవాలి, ఆ డబ్బు అనేది మనకు రూపాయైనా దాచుకోగలగాలి, మనకు కావాల్సిన డబ్బు మనకు అవసరానికి మన చేతికి అందాలి అని చెప్పి మన మైండ్లో టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఇంట్లో ఆరోగ్య పరిస్థితి అనేది బాగలేకుండా వచ్చిందనుకోండి, మనకు హాస్పిటల్కి సమయానికి ఆ డబ్బు కావాలి అని మనం పదే ఆలోచించడం కంటే కూడా మనం ఇలాంటి స్విచ్ వర్డ్స్ని ఉపయోగించి ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు, ఈ స్విచ్ వర్డ్స్ని మనం అనుకుంటూ ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ డబ్బు అనేది మన అన్కాన్షియస్ మైండ్లో ఒక బలంగా నాటుకుపోతుంది అనమాట. ఆ డబ్బు అనేది ఎలాగైనా మనం సాధించాలి, సంపాదించాలి, ఎవరో ఒకరిని అడిగి తీసుకురావాలి అని బలంగా మనం కోరుకున్నప్పుడు ఈ స్విచ్ వర్డ్స్ను ఉపయోగించి ఆ సమయంలో మనం ఆ డబ్బుని ఎలాగైనా మన మనసులో కోరుకున్నంత డబ్బుని మనం చేతికి చెక్కించుకోవచ్చు. అలాంటి ఒక శక్తివంతమైన ఈ స్విచ్ వర్డ్స్ని మనం ఉపయోగించుకొని మనం ఆ పరిస్థితి నుంచి బయటపడగలమండి. అంత శక్తివంతమైన ఈ స్విచ్ వర్డ్ని మనం 8 సార్లు అనుకోగలగాలి. మనం రాత్రి, ఈరోజు మనం ఎప్పుడైనా అనుకోవచ్చు, దీనికంటూ నియమ నిబంధనలు అనేటివి ఏమీ లేవండి. మనం విశ్వాన్ని బలంగా మనం కోరుకుంటున్నాం కాబట్టి మనం ఏ టైంలోనైనా, మనం ఏ కష్టంలో ఉన్నప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనుకోవచ్చు. మీరు ఈరోజు సాయంత్రం ఒక 7 గంటల నుంచో 8 గంటల నుంచో మీరు అనుకోవడం స్టార్ట్ చేస్తే కనుక తెల్లవారి మీకు 8 గంటలు అంటే తెల్లవారి ఒక 5-6 గంటల్లోగా మీకు చేతికి అనేది డబ్బు అందే ఒక అవకాశం అనేది మీకు దొరుకుతుంది. ఏదో ఒక శుభవార్త అనేది మీరు వింటారు. అంత శక్తివంతమైన ఈ స్విచ్ వర్డ్. ఈ స్విచ్ వర్డ్ ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను, ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. లేదు అంటే కూడా మీరు ఒక చిన్న పేపర్లో ఒక లైన్ అనేది రాసుకోండి. దీన్ని మీరు చెప్పుకోవచ్చు, 8 సార్లు అనేది చెప్పుకోవచ్చు. లేదు అంటే కూడా ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ
మీరు ఈ స్విచ్ వర్డ్ అనేది ఒక 8 సార్లు అనేది రాయొచ్చు. రెడ్ కలర్ పెన్నుతో ఎందుకు అంటే గ్రీన్ కలర్ పెన్నుతో రాస్తే గనక మనకు డబ్బుకు సంబంధించిన ఒక కలర్ కాబట్టి డబ్బు అవసరం కోసం మనం రాసేటట్లయితే గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి. లేదు ఇంకేదైనా సమస్య గురించి రాసుకుంటున్నట్లయితే రెడ్ కలర్ పెన్నుతో రాయండి. ఇవేమీ కూడా మా దగ్గర అందుబాటులో లేవు అంటే గనక బ్లాక్ ఇంక్ తప్పి మీ దగ్గర ఏ ఇంక్ ఉన్నా కూడా రాయండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. యాడ్ కౌంట్ టుగెదర్ 888. యాడ్ కౌంట్ టుగెదర్ 888. ఈ 888 అనే ఏంజల్ నెంబరు మనకు మనీ మేనిఫెస్టేషన్ని చేస్తుంది. కాబట్టి ఈ ఏంజల్స్ నెంబర్స్తో కూడిన ఈ స్విచ్ వర్డ్ని కనుక మనకు ఒక 8 సార్లు, ఇది మీరు ఒక్కరోజు చేయొచ్చా ప్రతిరోజు చేయాలంటే కనుక మీకు సమస్య ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు చేయండి. ఏ క్షణంలోనైనా చేయండి. మీకు ఆ సమస్య తీరేంత వరకు కూడా చేయండి. ఈ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మనం మన అన్కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోయేలా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ను ఉపయోగించి మీ మనసులో కోరుకున్నంత మనీని మీరు సాధించే వరకు కూడా ట్రై చేయండి. మీకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా అలాగే పవర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.